welcome back to our channel Vinay Kumar Basics of Physics. This is the right place to learn, children. As part of EAMCET videos, in this video I am going to discuss about the moving charges and magnetism. The EAMCET questions which are asked in the chapter of moving charges and magnetism. This is the one of the important chapter. Each chapter నుంచి మనకి 1 mark, minimum 1 mark, maximum 2 marks. ఒక్కోసారి ఎగ్జామ్లో 2 మార్క్స్ ఇస్తున్నాడు, ఒక్కోసారి 1 మార్క్ ఇస్తున్నాడు. దట్స్ వై డోంట్ నెగ్లెక్ట్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో వచ్చేసి మనకి బర్డ్ సవర్ట్స్ లా అండ్ సర్క్యులర్ కాయిల్, సోలెనాయిడ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అప్లికేషన్స్ అండ్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లాంగ్ స్ట్రైట్ కండక్టర్స్ అండ్ నౌ మూవింగ్ కాయిల్ గాలోమీటర్ అండ్ టార్క్ ఇన్ ద కపుల్. సో ఇలాంటి టాపిక్స్ నుంచి బాగా రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఈ వీడియోలో ఆ చాప్టర్ నుంచి సంబంధించినటువంటి EAMCET క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరైతే ఫస్ట్ టైం ఒకవేళ నా ఛానల్ చూస్తున్నారో EAMCET ప్రీవియస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ని డిఫరెంట్ ప్లేలిస్ట్లో చాప్టర్ నేమ్తో ఇచ్చేసాను. దయచేసి అవి చూడండి. చూసిన తర్వాత నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వర్కౌట్ అవుతుంది, చూస్తే అర్థమవుతుంది అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వితౌట్ లేట్ ఐఎమ్ గోయింగ్ ద టాపిక్, చిల్డ్రన్. So the first question: two long wires with no contact are placed perpendicular to each other. I1 and I2 are the current flows through these wires respectively. The magnetic force on a small length dl of the second wire situated at a distance L from the first wire is proportional to. This is the question given in 4th August 2021 shift 1, and options are I1 I2, I 1 by I1 I2 and I square. సో అక్కడ వాడు ఇచ్చిన కాన్సెప్ట్ చూద్దాం. 2 లాంగ్ వైర్స్ ఉన్నాయట, వాటి మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదట, అండ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కండక్టర్ అండ్ దట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ కరెంట్ I1. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా పర్పెండిక్యులర్గా ఇంకొకటి ఉంది ఎస్, దిస్ ఈజ్ హ్యావింగ్ సమ్ కరెంట్ I2. క్లియర్? అండ్ నౌ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈస్ నట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ L. బట్ ఏమన్నా చూడండి, 2 long wires with no contact are placed perpendicular to each other as these two are perpendicular, and I1 I2 are the currents flows through these wires respectively as I1 current I2 current supply అవుతుంది. The magnetic force on the small length dl of the second wire situated at a distance of L from the first wire is proportional to. సో మనము తీసుకున్నటువంటి వైర్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ తీసుకున్న దట్ ఈస్ DL. క్లియర్? వాడు ఏమంటున్నాడంటే 2 కండక్టర్స్ ఉన్నాయి, ఒక దాంట్లో I1 కరెంట్ సప్లై అవుతుంది, ఇంకో దాంట్లో I2 కరెంట్ సప్లై అవుతుంది. అవి రెండు కాంటాక్ట్ లేవు. మళ్ళీ అవి ఎలా ఉన్నాయి? దే ఆర్ ఇన్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి మొదటిగా తీసుకున్నటువంటి ఈ స్మాల్ పార్ట్ DL దేనికి సంబంధించింది? ఇది సెకండ్ కండక్టర్లో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం, దాని లెంత్ DL అంటున్నాం, ఓకేనా? ఆ DL మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది అంటున్నాడు. ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ద స్మాల్ లెంత్ DL ఆఫ్ ద సెకండ్ వైర్ సిచ్యుయేటెడ్ అట్ ఏ డిస్టెన్స్ L ఫ్రమ్ ద ఫస్ట్ వైర్ ఈస్ ప్రపోర్షనల్ టు. సో ఇక్కడ ఈ DLకి సంబంధించినటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ద క్వశ్చన్, చిల్డ్రన్. సో మనకి ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఒకటి తెలుసు, ఏంటిది? When we are selected a long straight current carrying conductor, in the surrounding that conductor there is a magnetic field should be there. The magnetic field should be there. So like that, in this case also there is a strong magnetic field generated in the surrounding of this one like this. సో దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? వెన్ ద కరెంట్ ఈస్ పాసెస్ త్రూ ది ఫస్ట్ కండక్టర్ in the surrounding that because of I1, so magnetic field is developed. In that magnetic field only the second conductor should be there. ఫస్ట్ కండక్టర్ నుంచి I1 కరెంట్ వెళుతున్నప్పుడు దాని చుట్టూ B1 అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ B1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో సెకండ్ కండక్టర్ ఉంచాము. ఆ కండక్టర్ యొక్క ఎలిమెంట్ DL, దాని మీద ఎంత ఫోర్స్ పని చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే F is equals to, we will write I2BL sin theta, where theta is equals to 90 degrees. Maximum value of force is I2BL. Clear? This is equation number 1, children. Next thing ఏంటంటే మనకి
మనకు ఫార్ములా ఉంది ఏంది, ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు దాని చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సెక్టర్ పాత్ లాగా ఉంటుంది. అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాట్ ఈస్ గివెన్ μ0I/2πr వీ కెన్ రైట్. ఓకే, అదేవిధంగా ఇక్కడ B1 అంటున్నాను లేదా B అంటున్నాను. ఆ B అనేది ఏంటంటే మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంది ఫస్ట్ వన్, ఏమవుతుందంటే μ0 దీని నుంచి ఎంత కరెంట్ వెళ్తుంది I1, కాబట్టి μ0I1/2π L 2π L క్లియర్. సో ఇక్కడ R బదులు మనం L రాస్తున్నాం. అప్పుడు ఈ B1 వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. F ఈస్ ఈక్వల్స్ టు I2 μ0I1/2π L. I2 B1 B1 వాల్యూ ఎంత μ0/I1/2π L. సో అండ్ ఇట్ ఈస్ వాట్ అగైన్ L. సో LL cancel, then what you get F is equals to μ0I1/2π. μ0/2π is constant. Then what you have to say, the force is directly proportional to the I1/I2. So kabatti the magnetic force is directly proportional to the I1/I2. So option A అనేది right one. See the next question. A question ఏంటంటే, if the number of turns per unit length of a solenoid is double, what happens to the magnetic field in the solenoid? If the number of turns per unit length of a solenoid is double, ఒక solenoid లో ఉన్నటువంటి టర్న్స్ డబుల్ చేస్తే what happens to the magnetic field in the solenoid? ఆ solenoid యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏమవుతుంది, అది డబుల్ అవుతుందా, తగ్గుతుందా, పెరుగుతుందా, ఏమవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఒక solenoid ఉంది. దిస్ ఈజ్ ద వన్ solenoid that should be carry some current I. ఎంత కరెంట్ వెళుతుంది, I కరెంట్ వెళుతుంది. ఓకే, ఏమన్నాడు ఇక్కడ ఉన్న టర్న్స్ నేను N1 అంటున్నాను. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ solenoid is డబుల్, నెక్స్ట్ ఏం చేసినంటే ఆ టర్న్స్ డబుల్ చేస్తున్నా, అప్పుడు N2 ఏమన్నామంటే 2N1 అంటున్నాను. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్ డబుల్. సో అప్పుడు మనకి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటున్నాడు. ఇది క్వశ్చన్ వచ్చేసి మనకి 4th August 2021 సెషన్ 2లో ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చూడండి. ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్, మారదు. ఇట్ బికమ్స్ ఆఫ్, సగం అవుతుంది. ఇట్ డబుల్స్, రెట్టింపు అవుతుంది. ఇట్ క్వాడ్రుపుల్స్, 1/4 అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మనకి ఈ solenoid గురించి తెలియాలి. ఏంటది, వెన్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద solenoid, then the magnetic field induction is given by B is equals to μ0I. This is the for in case of solenoid. In case of solenoid, B is equals to μ0NI. B is equals to μ0NI. ఇక్కడ magnetic permeability and number of turns and current. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ వేటి మధ్య ఉంది సంబంధం, B అండ్ N, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ టర్న్స్. కాబట్టి ఇక్కడ B ఈజ్ ప్రపోర్షనల్ టు N రాస్తున్నాను. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం ఫార్ములా, B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు N1/N2. సో ఆల్రెడీ ఫస్ట్ టైం ఉన్న టర్న్స్ని N1 అంటున్నాను, సెకండ్ టైం ఉన్న టర్న్స్ని N2 అంటున్నాం. అప్పుడు మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు N1/N2 వాల్యూ ఈజ్ వాట్ 2N1. N1 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. మనం దేని అనుకోవాలి, B2 అనుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. B2 ఈజ్ ఈక్వల్స్ టు 2B1. B2 ఈజ్ ఈక్వల్స్ టు 2B1. సో కాబట్టి B1 అనేది స్టార్టింగ్ ఇండక్షన్ కాబట్టి ఇట్ ఈస్ డబుల్స్. సో మనం ఇవంతా చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి N 2 టైమ్స్ పెరిగినప్పుడు B కూడా 2 టైమ్స్ పెరుగుతుందని మనం ఐడెంటిఫై చేస్తే డైరెక్ట్గా మనం ఆప్షన్ Cని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఈ క్వశ్చన్ అనేది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ మేము ఇచ్చాడు. డైరెక్ట్ డెఫినేషన్ నుంచి మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి ఒకసారి చూడండి క్వశ్చన్. ఇది 4th August 2021 సెషన్ 2లో ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ 4th August 2021 సెషన్ 2లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ ఫిక్స్డ్ బిట్వీన్ పాయింట్స్ A అండ్ B ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్, ఒక వైర్ ఉంది. ఆ వైర్ని 2 ఫిక్స్డ్ పాయింట్స్ మీద ఫిక్స్ చేశారు. ఎక్కడ, ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక వైర్ తీసుకున్నారు, ఏబి పాయింట్స్ మధ్య మనకి ఇలా ఫిట్ చేశారు. ద ఫోర్స్ యాక్టింగ్ అనే కరెంట్ క్యారింగ్ వైర్, ఒక వైర్ ఉంది, ఆ వైర్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో 2 పాయింట్స్ మధ్య ఫిక్స్ చేసినప్పుడు అప్పుడు దాని మీద పనిచేసినటువంటి ఫోర్స్ ఎలా ఉంటుంది చూడండి. ఏమన్నాడు ఫస్ట్ ఆప్షన్, ఇంక్రీజ్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్. ఆ ఫోర్స్ అనేది కరెంట్ వాల్యూని పెంచుతూ ఉంటే అది ఎక్స్పోనెన్షియల్ వేలో పెరుగుతుంది అంటున్నాడు. ఘాతాంక రూపంలో రాస్తాం ఆ ఈక్వేషన్ అనేది, అలా ఉంటుందో లేదు తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆ ఫోర్స్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ద ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ది వైర్. క్లియర్, ఆ వైర్ అనేది, ఆ ఫోర్స్ అనేది ఆ వైర్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ కాదు అంటున్నాడు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. మనం ఏ డైరెక్షన్లో ఫీల్డ్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది అంటున్నాడు. క్లియర్, సో దిస్ ఈజ్ ద వైర్ అండ్ దట్ షుడ్ బి ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ దేర్. దాంట్లో ఉంచినప్పుడు ఆల్రెడీ వి నో దట్ when any conductor is placed in the magnetic field then there is some force acting on the conductor. మనకి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కండక్టర్ ఉంచినప్పుడు దాని మీద ఖచ్చితంగా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ మన ఫార్ములా ఏంటి, అలా డైరెక్ట్ ఫార్ములా ఉంది, F is equals to QVB sin theta. What it is, F is equals to QVB sin theta and we have another formula is there, IBL sin theta. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. మనకి F is equals to QVB sin theta ఎప్పుడు వాడతాం అండ్ F is equals to IBL sin theta అప్పుడు వాడతాం. ఆ కండక్టర్లో ఏదైనా ఒక ఛార్జ్ అన్నప్పుడు వీ కెన్ యూస్ F is equals to QVB sin theta. టోటల్ వాడు ఏమన్నాడు, కరెంట్ క్యారింగ్ వైర్ అన్నాడు, అంటే టోటల్ కండక్టర్ మీద అన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది, F is equals to IBL sin theta, the amount of force acting on the conductor when it is placed in the uniform magnetic field, that is given by F is equals to IBL sin theta. సో ఇక్కడ ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ ఫార్ములాలో ఎక్కడైనా ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఉందా అంటే ఏంటి, F is equals to e to the power of minus IXBL sin theta ఇలా ఉంది, ఏమన్నా ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఉందా, లేదు. కాబట్టి ఇంక్రీజ్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్, దట్ ఈస్ ద రాంగ్. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అంటే ఇక్కడ F ఈజ్ ప్రపోర్షనల్ టు B అవుతుంది కానీ F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/B లా ఉందా, అది లేదు. F ఈజ్ ప్రపోర్షనల్ టు B. సో అంటే ఏంటి, ఏవైతే ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రపోర్షనల్గా ఉంది కానీ వాడు ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు, దట్ ఈస్ ద రాంగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ C ఈజ్ ద రైట్ వన్. ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది వైర్. ఆ వైర్ అనేది స్ట్రైట్ అయి ఉండొచ్చు, సర్క్యులర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. సో కాబట్టి the force acting on the current carrying wire is fixed between A and B is in a uniform magnetic field, then the force is independent of the shape of the wire, that is the right answer children. See the next question. ఈ క్వశ్చన్ అనేది ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ 2 parallel and long straight current carrying conductors ఇది ఇచ్చాడు. అది చాలా ఇంపార్టెంట్ మోడల్, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ వాడు ఏమన్నాడు చూద్దాం. 2 long parallel wires are separated by distance of 2.5 centimeters. సో వాడు ఏమన్నా అంటే మనకి 2 లాంగ్ ప్యారలల్ వైర్స్ ఉన్నాయట. సో వాటిని మనం ఎలా చూపిస్తున్నాం, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. క్లియర్, వాటి మధ్య డిస్టెన్స్ ఏంటంట, R అంటున్నాను, 2.5 సెంటీమీటర్స్ అట. సో R వాల్యూ ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ ఎంత ఇచ్చాడమ్మా, 2.5 సెంటీమీటర్స్. దాన్ని ఎలా రాసుకోవచ్చు, 2.5 into 10⁻⁻2 మీటర్స్ రాసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ అదేమన్నాడు, ద ఫోర్స్ పర్ లెంత్ దట్ ఈచ్ వైర్ ఎగ్జర్ట్స్ ది ఆన్ అదర్ ఈజ్. సో ఈ రెండింటిలో కరెంట్ సప్లై అవుతున్నప్పుడు అవి ఒకదాన్ని ఒకటి ఎంత ఫోర్స్తో మనకి రిపల్ చేసుకుంటున్నాయంటే 4 into 10⁻⁻5 న్యూటన్ ఫర్ మీటర్. క్లియర్, అది చూడు. నెక్స్ట్ ఏమన్నాడు, ద కరెంట్ ఇన్ ద వన్ వైర్ ఈస్ 0.5. సో దీన్ని I1 అంటున్నాను, దీన్ని I2 అంటున్నాను. ఒక వైర్లో వచ్చేసి కరెంట్ ఎంతంట 0.5 ఆంపియర్స్.
0.5 ఆంపియర్స్ అంట. మనం ఏం ఫైండ్ చేయాలట, వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ద సెకండ్ వైర్. సో రెండు వైర్స్ ఉన్నాయి, అవి ప్యారలల్గా ఉన్నాయి, వాటిలో కరెంట్ I1 I2 ఉన్నాయి. అవి ఒకదానికొకటి మనకి 4 × 10⁻⁵ న్యూటన్ ఫర్ మీటర్ ఫోర్స్తో రిపల్ చేసుకుంటున్నాయి. ఒకదాంట్లో కరెంట్ 0.5 ఆంపియర్స్ అన్నాడు. అప్పుడు సెకండ్ దాని కరెంట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకు ఫార్ములా ఉంది, ఏంటది, డైరెక్ట్ ఫార్ములా F/L. మన ఫార్ములా ఏం రాసుకోవచ్చు, the force acting between two parallel long straight conductors per unit length is what, mu0 I1 I2 by 2 pi r. సో ఇక్కడ F/L is equals to mu0 I1 I2 by 2 pi r. సో మనకి ఏం కనుక్కోవాలి, I2 వాల్యూ కనుక్కోవాలి. సో మనం వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు, డైరెక్ట్గా I2 ఫార్ములా రాసుకున్నా పర్లేదు. అప్పుడు ఏమవుతుంది, I2 is equals to ఏం రాసుకోవచ్చు, F/L into 2 pi r by mu0 I1. సో ఆల్రెడీ mu0 వాల్యూ ఎంత ఇచ్చాడు, 4 pi into 10⁻⁷ యూనిట్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనము ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, చేసి I2 వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. సో I2 is equals to F/L వాల్యూ ఎంతమ్మా, 4 into 10⁻⁵ into 2 pi into అండ్ R వాల్యూ ఎంత అనుకున్నాం, 2.5 into 10⁻⁻² అనుకున్నాం. ఓకేనా, బై mu0 I1. mu0 వాల్యూ ఎంత ఇచ్చాడు, 4 pi into 10⁻⁷ ఇంటూ I1 వాల్యూ ఎంత, 0.5 ఆంపియర్స్. క్లియర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది 10⁻⁵, ఇది 10⁻². 10⁻⁵ - 2 -7. ఆల్రెడీ కింద ఏముంది, -7 ఉంది, కాబట్టి ఇవి మొత్తం క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ చూడండి 4 ఉంది క్యాన్సిల్. ఇక 2 పైలో పై ఉంది క్యాన్సిల్. దెన్ వాట్ యు హ్యావ్, I2 is equals to 2 into 2.5 by 0.5. Clear? And now here what it is, 2 into 2.5 means what, 5. 5.0 or 5.0 by 0.5. Then I2 is equals to what, 5 by 0.5. అంటే ఏమవుతుంది, I2 is equals to 50/5, that is equals to what, 10. So therefore I2 is equals to 10 amperes. సో కాబట్టి వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 12, సెకండ్ ఆప్షన్ 8, థర్డ్ ఆప్షన్ 6 అండ్ డి ఆప్షన్ ఇస్ 10. దట్స్ వై డి ఈస్ ద రైట్ ఆన్సర్ చిల్డ్రన్. ఇది రివాల్వింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనే కాన్సెప్ట్ ఇచ్చిన క్వశ్చన్. ఇది 5th August 2021 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఒకసారి క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ సింపుల్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటంలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ చుట్టూ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిటాల్లో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు మనం ఏమనుకోమన్నా అంటే ఈ ఈజ్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనుకున్నాడు, ఎంఈ ఈజ్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నాడు, ఎల్ అంటే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనుకోమన్నాడు. అప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది ఏదవుతుందని 4 ఆప్షన్లు ఇచ్చాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏం తెలుసు చిల్డ్రన్, మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది M ఈజ్ ఈక్వల్స్ టు IA మనకు తెలుసు, M ఈజ్ ఈక్వల్స్ టు IA తెలుసు. ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాడు మ్యూతో చూపిస్తున్నాడు కాబట్టి మనం మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు IA రాస్తున్నాను. ఇక్కడ I అంటే ఏంటి, ఛార్జ్ ఫర్ టైం కాబట్టి Q/T అని రాస్తున్నాను. I ఈజ్ ఈక్వల్స్ టు Q/T అన్నాం. వాడు ఏమన్నాడు, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమన్నాడు, E అన్నాడు. కాబట్టి ఇక్కడ I ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, E/T అవుతుంది. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు E/T ఇంటూ A. ఇక్కడ వెలాసిటీ అంటే ఏం రాయొచ్చు మనం, డిస్ప్లేస్మెంట్ బై టైం రాసుకోవచ్చు. అప్పుడు టైం అంటే ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ అవుతుంది. సో ఇక్కడ మనకు కూడా సేమ్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంది అంటున్నాం. ఒక రెవల్యూషన్ ఎంత డిస్టెన్స్ తిరుగుతుంది, అది 2 pi డిస్టెన్స్ తిరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు E/T అంటే రాస్తున్నా, 2 pi r by v రాస్తున్నా, అంటే ఏంటి, డిస్టెన్స్ బై వెలాసిటీ. కాబట్టి 2 pi r by v రాస్తున్నా ఇంటూ A. అప్పుడు ఏమవుతుంది, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు EV ఇంటూ A/2 pi r అవుతుంది. ఏ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ ది సర్కిల్, πr స్క్వేర్ అవుతుంది. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు EV ఇంటూ πr²/2 pi r. పై క్యాన్సిల్, r² క్యాన్సిల్. దెన్ వాట్ యు గెట్, యు విల్ గెట్ మ్యూ ఈజ్ వాట్, EVr/2. What do you get? Mu is equals to EVr/2. So mu is equals to EVr/2. ఇక్కడ
pi cancel, r square cancel, what you get? Mu VR by 2 will get. సో వాడు ఇక్కడ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం మనకేమవుతుంది L is equals to mvr, ఇక్కడ జనరల్ ఫార్ములా L is equals to mvr, ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ me అంటున్నాను, వెలాసిటీ v అంటున్నాను, అండ్ రేడియస్ని r అంటున్నాను. సో ఇక్కడ సింగిల్ మళ్ళీ విఆర్ అంటే దీని నుంచి విఆర్ రాస్తున్నా, విఆర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది L/me అవుతుంది. సో ఆల్రెడీ మన ఇక్కడ విఆర్ ఉంది, మ్యూ ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్, విఆర్ ఇంటూ E/2 విల్ రైట్. వాట్ ఈస్ విఆర్ వాల్యూ? L/me, దెన్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు L/me ఇంటూ E/2. సో కాబట్టి అదే కదా మనకి ఇచ్చిన ఆప్షన్స్ లేదు చూడండి ఒకసారి ఏమన్నాడు, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు రాస్తున్నా, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు E/2me ఇంటూ L, అదే కదా. సో కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. సో ఇది కూడా కాన్సెప్ట్ వే ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చే ఏ ఎగ్జామ్ అంటే ఇది 5th August 2020 షిఫ్ట్ 1, 5th August 2021, 5th August 2021 షిఫ్ట్ 2. సో ఆ క్వశ్చన్ ఏంటంటే గివెన్ ఫ్యాక్ట్ దట్, ఇచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే నెంబర్ ఏ, ఫస్ట్ ఏ బి సి 3 స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్, సి స్టేట్మెంట్. ఈ ఏబిసి స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు, అది క్వశ్చన్. ఓకేనా, గివెన్ ఫ్యాక్ట్ దట్ 3 విషయాలు ఇచ్చాడు, ఆ 3లో ఏది కరెక్ట్. ఫస్ట్ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఓన్లీ ఆన్ మూవింగ్ ఛార్జ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మూవింగ్ ఛార్జ్ మీదే ఫోర్స్ అప్లై చేస్తుంది. క్లియర్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఆన్ బోత్ స్టేషనరీ అండ్ మూవింగ్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి మూవింగ్ ఛార్జ్ మీద, స్టేషనరీ ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది అంటున్నాడు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఆన్ ఛార్జ్ మూవింగ్ ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ ఛార్జ్ మూవింగ్ ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దానికి ప్యారలల్గా ఛార్జ్ మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది అంటున్నాడు. క్లియర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫోర్స్ అప్లై చేస్తుందండి, దేని మీద? ఛార్జ్ మీద అప్లై చేస్తుందండి. ఎప్పుడు? మూవింగ్ ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్. ఫీల్డ్ డైరెక్షన్లోనే ఛార్జ్ మూవ్ అవుతున్నప్పుడు దాని మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫోర్స్ అప్లై చేస్తుంది. ఫీల్డ్ ప్యారలల్గా ఛార్జ్ మూవ్ అవుతున్నప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది అన్నాడు. దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు చూద్దాం. మనకి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఛార్జ్ ఫార్ములా ఇట్ ఈస్ QVB sin theta. సో F ఈజ్ ఈక్వల్స్ టు QVB sin thetaలో ప్యారలల్ అంటే తీటా వాల్యూ ఏమవుతుంది? 0 కానీ 180 కానీ అవుతుంది. ఎస్, ప్యారలల్ అంటే తీటా ఈజ్ ఈక్వల్స్ 0. ఎప్పుడైతే తీటా వాల్యూ 0 అయిందో sin 0 వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది కదా. ఎప్పుడైతే sin వాల్యూ 0 అవుతుందో F అనేది 0 అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఛార్జ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారలల్గా వెళ్తున్నప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దాని మీద ఎటువంటి ఫోర్స్ పని చేయదు. కాబట్టి సి ఈజ్ ద ఫాల్స్. సో ఇప్పుడు ఏ కొద్దాం. ఏ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఓన్లీ ఆన్ మూవింగ్ ఛార్జ్. ఎస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు ఫోర్స్ అప్లై చేస్తుంది? either రిపల్షన్ ఆర్ అట్రాక్షన్. సో కాబట్టి ఇక్కడ మూవింగ్ ఛార్జ్ మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. క్లియర్. కానీ స్టేషనరీ ఛార్జ్ ఉన్నప్పుడు ఆ స్టేషనరీ ఛార్జ్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉండదు. క్లియర్. మూవింగ్ ఛార్జ్ మీద మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఏ స్టేట్మెంట్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్స్ ది ఫోర్స్ ఆన్ బోత్ స్టేషనరీ అండ్ మూవింగ్ ఛార్జెస్. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకి ఛార్జ్ ఇలా ఉంచినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ ఛార్జ్ మీద either అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రిపల్షన్ కానీ ఉంటుంది. అంటే ఛార్జ్ స్టేషనరీ ఉన్నప్పటికీ కూడా ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఖచ్చితంగా ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఛార్జ్ మూవ్ అవుతున్నా కూడా దాని మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి బి స్టేట్మెంట్ ఆల్సో రైట్ వన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఓన్లీ మూవింగ్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్టేషనరీ ఉన్న ఛార్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది, మూవ్ అవుతున్న ఛార్జ్ మీద కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది. కాబట్టి ఏ ఈస్ ద ట్రూ వన్ అండ్ బి ఈస్ ద ట్రూ వన్. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో ఎక్కడున్నాయో చూద్దాం.
ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు ఏ అండ్ సి అన్నాడు. ఆల్రెడీ మనం ఏమన్నాం సి ఈజ్ ద ఫాల్స్ అన్నాం. సో మనం అడిగింది ఏంటి ఓన్లీ ఇక్కడ చూడండి ఏమన్నాడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. అంటే ఏ ట్రూ బట్ సి ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ట్రూ అండ్ బి ఈజ్ ట్రూ కాబట్టి బి ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో థర్డ్ ఏమన్నాడు బి అండ్ సి అన్నాడు, సి ఈజ్ ద ట్రూ ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ ఏ బి అండ్ సి అన్నాడు దిస్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. దట్స్ వై హియర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, దిస్ ఇస్ ద కన్వర్షన్ ఆఫ్ గాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్ అనే టాపిక్ని ఇచ్చాడు చూద్దాం. క్వశ్చన్ ఒకసారి, ఏ గాల్వనోమీటర్ కాయిల్ హ్యాస్ రెసిస్టెన్స్ ఆఫ్ 10 ohms. ఒక గాల్వనోమీటర్ ఉందంట, దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉందట 10 ohms అండ్ ద మీటర్ షోస్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఫర్ ఏ కరెంట్ ఆఫ్ 2 milliammeters. క్లియర్ 2 milliammeters. ఏ గాల్వనోమీటర్ కాయిల్ హ్యాస్ రెసిస్టెన్స్, గాల్వనోమీటర్ ఉంది దానిలో కాయిల్ రెసిస్టెన్స్ ఎంత 10 ohms ఉంది అండ్ గాల్వనోమీటర్లో ఫుల్ డిఫ్లెక్షన్ చూపిస్తుందంట ఎప్పుడు కరెంట్ అనేది 2 milliamperes అయినప్పుడు. వాట్ ఈస్ ద resistance needed to be connected to convert the meter into voltmeter to range of 0 to 18 volts. 0 to 18 volts. What resistance need to connected to convert the meter into the voltmeter of range 0 to 18 volts. మనకి ఆ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ని వోల్ట్ మీటర్గా మార్చాలట. ఎంత రేంజ్ 0 to 18 volts అనుకోరాండి 18 volts. సో అలా మార్చాలంటే మనం ఎంత రెసిస్టెన్స్ని కలపాలి, ఎంత రెసిస్టెన్స్ మనం కలపాలి అంటున్నాం. దట్ ఈస్ ద క్వశ్చన్ చిల్డ్రన్. సో మనకు తెలుసు హౌ వీ కెన్ కన్వర్ట్ ది గాల్వనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్ బై యాడింగ్ సమ్ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. సో మనకి ఆల్రెడీ డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ రాసిన చూడండి, V is equals to I into R plus G. సో V is equals to I into R plus G. ఆల్రెడీ G వాల్యూ ఇచ్చాడు, మనకు అనుకోవాల్సింది R వాల్యూ. G వాల్యూ ఎంత ఇచ్చాడు 10 ohms, గాల్వనోమీటర్ ఇచ్చింది ఎంత ఇచ్చాడు 10 ohms అండ్ కరెంట్ ఎంత ఇచ్చాడు 2 milliammeters. సో 2 × 10⁻³ అండ్ వోల్ట్ మీటర్ రేంజ్ ఎంత ఇచ్చాడు 18 volts ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు కనుకోవాల్సింది R వాల్యూ, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్న V వాల్యూ ఎంత 18 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R ప్లస్ G. లేదా ముందు ఆ ఫార్ములా నుంచి డైరెక్ట్గా మనం R వాల్యూ రాసుకున్నాం. ఎలా V by I ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ G. V by I ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ G. దెన్ R అంటే ఏమవుతుంది V by I మైనస్ G అవుతుంది. V by I మైనస్ G అవుతుంది. దెన్ R ఈజ్ ఈక్వల్స్ టు V వాల్యూ ఎంత అన్నాం 18 అన్నాం అండ్ వాట్ ఇస్ దిస్ వాల్యూ I వాల్యూ వాట్ ఇస్ 2 × 10⁻³ అన్నాం అండ్ G వాల్యూ ఎంత అన్నాం S10 అన్నాం. అప్పుడు ఏమవుతుంది R ఈజ్ ఈక్వల్స్ టు 18/2 మీన్స్ వాట్ 9 by 10⁻³ - 10 అంటే ఏమవుతుంది R ఈజ్ ఈక్వల్స్ టు 9 by 10⁻³ పైకి వెళ్తే ఏమవుతుంది 10³ అవుతుంది -10. సో 9 × 10³ మీన్స్ వాట్ 9000 అవుతుంది 9000. సో R ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 9 × 10⁻³ - 10. సో R ఈజ్ ఈక్వల్స్ వాట్ 9000 - 10. సో 9000 - 10, then what you get 0998. So what is R is equals to 8990 ohms. So ఇంత రేసెస్ మనం కలపాలి. సో కాబట్టి B option is the right one children. See the next question. A current I flows in a straight wire bent in the shape of quarter ring of a radius R as shown in figure. The magnetic induction B at point O ఈజ్. సో ఏమన్నాడంటే ఒక వైర్ ఉందంటే ఆ వైర్ అనేది మనకి ఒక వృత్తంలో ఒక సర్కిల్లో మనకి 1/4 పార్ట్ ఉంటుంది కదా, ఆ 1/4 పార్ట్ మనకి ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఇచ్చాడు 1/4 పార్ట్ ఇది సర్కిల్ మొత్తంలో 1/4 పార్ట్ ఉంది, దాంట్లో I కరెంట్ వెళ్తుంది, దాని రేడియస్ R. సో ఉన్నప్పుడు ఏమన్నాడంటే current I flows in a straight wire bent in the shape of a quarter ring of radius R. మనకి క్వార్టర్ అంటే ఏంటి 1/4 సర్కిల్లో 1/4 పార్ట్ తీసుకున్నప్పుడు ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B at point O. సో ఈ క్వార్టర్ రింగ్లో కరెంట్ I వెళుతున్నప్పుడు ఈ పాయింట్ O దగ్గర అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఉంటుంది అంటున్నాడు. అర్థమైందా? సో మనకి తెలిసినట్టు ప్రకారం ఏంటి, దిస్ ఈజ్ ద సర్కిల్, ఒక వైర్ ఉంది, ఆ వైర్ అనేది ఇలా ఉంది సర్కిల్ ఫామ్లో ఉంది. ఓకేనా, దీన్ని మనం కాయిల్ సర్క్యులర్ కాయిల్ అంటాం.
సర్క్యులర్ కాయిల్ దగ్గర సెంటర్ దగ్గర మనకి మ్యాగ్నెటిక్ దాని నుంచి కరెంట్ వెళ్తున్నప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే B is equals to mu naught I by 2R. mu naught I by 2R. That is the formula for magnetic induction at the center of the circular coil when the current I is passing through the circular coil. సో ఆ వైర్ని మనం సర్క్యులర్ కాయిల్ అంటున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు అంటాడు, 4 పార్ట్స్ చేశాడు. 4 పార్ట్స్ చేసి ఆ పార్ట్లో ఒక పార్ట్ తీసుకున్నాం మనం 1/4 క్వార్టర్ ఆఫ్ సర్కిల్ అంటున్నాం. క్లియర్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఉంటుందంటే మనకి 4 పార్ట్స్ చేసినప్పుడు సింగిల్ ఉన్నప్పుడు సర్కిల్ ఉన్నప్పుడు ఎంత ఉన్నాము mu naught I by 2R అన్నాం. ఎప్పుడైతే 1 క్వార్టర్ తీసుకుంటామో వీ విల్ టేక్ రైట్ లైక్ దిస్ 1/4 ఇంటూ అగైన్ సేమ్ mu naught I by 2R. అంటే ఉన్న మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని 4 భాగాలు చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది B is equals to mu naught I by 2R by 4 రాస్తున్నా. అంతే, వెరీ సింపుల్. 1 క్వార్టర్ అన్నప్పుడు 1/4 చేస్తాం, 2 క్వార్టర్ అన్నప్పుడు by 2 చేస్తాం, 3 అన్నప్పుడు by 3 చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది B is equals to mu naught I by 2 into 4 into R. That is what B is equals to mu naught I by 8R టెస్లా. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో B ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. క్వశ్చన్ చిల్డ్రన్, దిస్ ఇస్ ద డైరెక్ట్ బిట్. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ M, ఒక పార్టికల్ మాస్ M ఉందట అండ్ చార్జ్ Q. A particle of mass M and charge Q is moving in a cyclotron with magnetic field B. క్లియర్, ఒక సైక్లోట్రాన్ ఉంది, దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఉంది, దాంట్లో ఒక ఛార్జ్ పార్టికల్ అనేది మూవ్ అవుతుంది. అప్పుడు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సర్క్యులర్ మోషన్ ఆఫ్ ద పార్టికల్ ప్రపోర్షనల్ టు, ఓకేనా. A particle of mass M and charge Q is moving in a cyclotron with a magnetic field B. The frequency of the circular motion of the particle is proportional to. ఒక సైక్లోట్రాన్లో ఒక ఛార్జ్ Q ఉన్నటువంటి పార్టికల్ మూవ్ అవుతూ ఉంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత. మనకు ఆల్రెడీ సైక్లోట్రాన్ డయాగ్రామ్ తెలుసు, దాంట్లో ఎలా పార్టికల్ తిరుగుతుందో తెలుసు. అటువంటి సందర్భంలో దాని ఫ్రీక్వెన్సీ ఎంత అన్నప్పుడు మనకి దానికి డైరెక్ట్ ఫార్ములా ఉంది చిల్డ్రన్. F is equals to QB by 2πm. క్లియర్, వాడు ఏమన్నాడు, ఆ ఫ్రీక్వెన్సీ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉందన్నాడు. సో ఇక్కడ మన ఫార్ములా ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ సైక్లోట్రాన్. వాట్ ఈస్ F is equals to QB by 2πm. ఇక్కడ Q అంటే ఛార్జ్, M అంటే మాస్, B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సైక్లోట్రాన్. సో ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, పై అనేది కాన్స్టెంట్. అప్పుడు ఏం రాయొచ్చు, F is proportional to QB by m. F is proportional to QB by m. కాబట్టి frequency of a particle is directly proportional to the Q and B and inversely proportional to the mass. That's why here A option is the right one, children. See the next question, children. This is also direct bit, but వాడు ఒక డయాగ్రామ్ ఇచ్చి చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు ఇచ్చాడంటే క్వశ్చన్, ఇది 9th September 2020 షిఫ్ట్. వాడు ఏమన్నాడు చూద్దాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ P ఆఫ్ గివెన్ ఫిగర్ డ్యూ టు క్యారింగ్ ఆఫ్ కరెంట్ I బై ఏ కండక్టర్ ఆఫ్ రేడియస్ R. క్లియర్. సో ఇక్కడ డయాగ్రామ్ క్లియర్ అబ్జర్వ్ చేయండి. వాడు ఏమన్నాడంటే ఫస్ట్ ఒక కండక్టర్ ఇచ్చాడు. కండక్టర్ ఇచ్చేసి ఆ కండక్టర్ యొక్క రేడియస్ ఎంత అన్నాడు, R. దిస్ ఈజ్ ద రేడియస్ R. క్లియర్. సో కండక్టర్ రేడియస్ ఎంత, R. నెక్స్ట్ ఈ కండక్టర్ కూడా కరెంట్ సప్లై అవుతుంది, కరెంట్ సప్లై వెళుతుంది, దాన్ని మనం ఎంత ఇచ్చాడు, I. కండక్టర్ క్యారింగ్ ద కరెంట్ I. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు అట్ దిస్ పాయింట్ P ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర పాయింట్ P దగ్గర మనకి ఎంత మ్యాగ్నెటిక్ ఉంటుంది అంటే మనం ఈ సర్కిల్ తీసుకున్నాం, దాని యొక్క రేడియస్ ఎంత, స్మాల్ r. ఇక్కడేమో క్యాపిటల్ R. క్యాపిటల్ R వాట్ ఈస్ రేడియస్ ఆఫ్ ది కండక్టర్. స్మాల్ r ఈస్ వాట్, ది సర్కిల్ రిప్రజెంట్స్ వాట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వెన్ ద కరెంట్ ఈస్ మూవింగ్ లైక్ దిస్ ఇన్ ద సరౌండింగ్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా. ఈ సర్క్యులర్ పాత్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అకార్డింగ్ టు ది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో అయినప్పుడు ఇక్కడ మనకి P దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో చూద్దాం.
ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే మనకి క్యాపిటల్ ఆర్ అని ఉంటుందో దట్ ఈస్ ద రాంగ్. ఎందుకు మనకి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద పాయింట్ పి ఆఫ్ రేడియస్ ఆర్. కాబట్టి మనకి 2r 4πr క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ తీసుకున్నప్పుడు మనకి తెలిసిన విషయం ఏంది, B ఈజ్ ఈక్వల్స్ టు μ0I/2πr. అకార్డింగ్ టు ఆంపియర్స్లో వీ కెన్ ప్రూవ్ దట్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్ ద సరౌండింగ్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ వాట్ μ0I/2πr. వీ కెన్ ప్రూవ్ దట్ అకార్డింగ్ టు ఆంపియర్స్ లా. సో ఇక్కడ స్మాల్ ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో కాబట్టి మనకి క్యాపిటల్ ఆర్ అనేది ఎప్పటికీ తీసుకోకూడదు, దట్ ఈస్ ద రాంగ్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి క్యాపిటల్ ఆర్ అనేవి రెండు ఉన్నాయి, అవి రెండు రాంగ్ స్టేట్మెంట్స్. సో ఇంకోటి ఏమన్నాం, μ0I/4πr అంటున్నాం, ఇంకోటి μ0I/2πr. సో ఆంపియర్స్ లా ప్రకారం μ0I/2πr ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్స్ వై ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. చిల్డ్రన్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆన్ ద solenoid కాన్సెప్ట్ మీద ఇచ్చాడు. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ మోడల్ చిల్డ్రన్, డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ దిస్ వన్. ఇది ఎప్పుడు ఇచ్చాడంటే మనకి 10th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్. 10th September 2020 షిఫ్ట్ 1. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ 50 centimeters లాంగ్ solenoid, 50 centimeters లాంగ్ solenoid హ్యాస్ వైండింగ్ ఆఫ్ 400 turns. ఒక సాలినాయిడ్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయట, 400 టర్న్స్ ఉన్నాయట. వాట్ కరెంట్ మస్ట్ పాసెస్ త్రూ ఇట్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ 4π × 10⁻³ టెస్లా. ఆ సాలినాయిడ్ నుంచి మనం కరెంట్ సప్లై చేస్తే అది ఆ కరెంట్ అనేది 4π × 10⁻³ టెస్లాని ప్రొడ్యూస్ చేయాలి. క్లియర్? దట్ ఈస్ ద క్వశ్చన్ చిల్డ్రన్. అర్థమవుతుందా? ఒక సాలినాయిడ్ ఉంది, the solenoid it is there, that should be consists of how many turns? Here I am saying simply n turns it is there, and through that we have to send some current I. ఎంత కరెంట్ పంపిస్తే మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి, 4π × 10⁻³ టెస్లా. సో ఇది మ్యాటరు. ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి, మనకి తెలుసు కదా. ఫర్ solenoid what you write, magnetic induction in the solenoid is what, μ0Ni. This is the formula we are going to use. B is equals to μ0Ni, and where we will write N is equals to number of turns per length. Number of turns per length is N/L. That's why B is equals to μ0 into N means what, capital N/L into I. So what you have to find in this case, we have to find the I value. Clear? Then B is equals to μ0. So simply I am writing here I is equals to B into L by μ0 into N. So I is equals to B value ఎంత అన్నాడు, yes 4π × 10⁻³ and L means what, length 50 centimeters. దాన్ని ఏంటో మార్చుకోవాలి, మనం మీటర్స్లో మార్చాలి. 50 × 10⁻² మీటర్స్. సో కాబట్టి నేను రాస్తున్నాను 50 × 10⁻² మీటర్స్ బై μ0 వాల్యూ ఎంతమ్మా, 4π × 10⁻⁷. 4π × 10⁻⁷ ఇంటూ N. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత, 400 టర్న్స్ we have. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్రెడీ 4π క్యాన్సిల్. హియర్ వాట్ యు నో, 50 0 cancel, we have 5 1s are 5 40s are yes. Then what you have now, we done by this question. I is equals to ఏమున్నాయి, 10⁻³ ఉంది, అగైన్ 10⁻² ఉంది, 10⁻⁷ పైకి తీసుకొస్తున్నాను, ఏమవుతుంది 10⁻⁷ అవుతుంది by 8. So I is equals to 10⁻³ minus 2, 10⁻⁵, -5 into 10⁻⁷ by 8. Then what do we get, I is equals to 1/8 into 10 square we will write, 1/8 into 10 square we will write. So 1/8, so 0.018, again 2 s, 2 are 16, 4 again s, 0.125. I is equals to 0.125 into 10 square we have. That means what, I is equals to 12.5 amperes.
That's why among the 4 options, B option is the right one, children. Clear? Okay. సో సాల్వ్ డాట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇలా డీల్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్? ఐ థింక్ సో ఈ వీడియోలో ఉన్నటువంటి మీకు కాన్సెప్ట్ నచ్చితే, అర్థమైనని భావిస్తే, మీకు హెల్ప్ఫుల్ అని భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే మనకి ఎంసెట్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి, సిన్సియర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో మీకు ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ వరకు నా నుంచి వీడియోస్ కావాలని మీరు ఆశిస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ నలుగురికి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.